తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడారు. ఎన్నేళ్లలో ఒక్కసారి కూడా తన తమ్ముడు పెట్టిన జనసేన పార్టీ గురించి మాట్లాడని చిరు తొలిసారిగా జనసేన జై జనసేన అంటూ నినదించారు. దీంతో మెగా అభిమానులు ఉత్సాహంతో ఉప్పొంగిపోయారు. ఇక విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన లైలా చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపైన ఉన్న విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజుతో తన అనుబంధం గురించి ప్రస్తావిస్తూ చిరంజీవిపై వ్యాఖ్యలు చేశారు. మేం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయంగా ఎదగాలని తన కోరికను కరాటే రాజు నా దగ్గర ప్రస్తావించాడు. దాంతో ప్రజారాజ్యం తరపున అవకాశం ఇచ్చా. కానీ అప్పట్లో పరిస్థితులు ఇంకోలా ఉన్నాయని చెప్తూనే నాటి ప్రజారాజ్య పార్టీ నేటి జనసేనగా రూపాంతరం చెందిందన్నారు. దీంతో మెగా అభిమానులు సందడి చేశారు. మరోపక్క అల్లు అర్జున్తో విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టేలా పుష్ప 2 విజయం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. పుష్ప 2 పెద్ద హిట్ అయిందని అందుకు గర్విస్తున్నారని అన్నారు. ఒక్కోసారి కొన్ని సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ ఒక సినిమా బాగా ఆడితే దాన్ని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ హర్షించాలని అన్నారు. ఇక 2008 ఆగస్టు 26న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 294 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకున్నారు. మొత్తం ఓట్లలో 18% ఓట్లు అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి వచ్చాయి. చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆగస్టు 2011లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడెక్కడ పవన్ కళ్యాణ్ తప్ప చిరంజీవి ఎప్పుడూ మళ్లీ ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. ఇన్నేళ్లకు అనూహ్యంగా మళ్లీ ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని మాట్లాడటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.